నాడు నేడు క్రైస్తవులు అనే స్క్రిప్ట్ వేస్తున్నారండి. ఆనాడు ఎలా ఉండేవారు క్రైస్తవులు, ఈనాడు అలా ఉంటున్నారు. దయచేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దయచేసి అవసరం కోరుతున్నారు. డైలాగ్ లో ఉంటే డైలాగ్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ నల్లమాట సాయి వాసు గారు కూడా రావాలి. మైక్ ఆఫ్ తేజ, మైక్ ఆఫ్ మరి మైక్ ఆపండి బాబు, ఒక 5 నిమిషాలు. నాకు అవుట్ చేయొద్దు, నాకు అవుట్ చేయకండి. రాత్రి అవుతుంది, అందరు పడుతున్నారు. నాకు అవుట్ చేయండి, చాలా చూపిస్తాను. తెల్లవారు 3 అవుతుండగా తెల్లవారు 3 ఉంది. తగ్గించండి. అయ్యో తెల్లవారు 3 అయింది. దేవుని వాక్యంలో ఉండగా దేవి మొదటి జామున ప్రార్థించారని. ఎస్తేర్ గారు ప్రార్థన చేద్దాం, లేకండి 3 గంటల సమయం అయింది. దేవాలయం వందనాలు. ఈ దేవి మొదటి జామున ప్రార్థించే అవకాశం అందించినందుకు స్తోత్రాలు. ఆమేన్. తెల్లారా 15 కొక్కరొక్క 5 అయిందా? నేను ఇంకా పడుకుంటాను. ఎస్తేర్ గారు లెగండి, పనులు చేసుకుందాం. 5 గంటలు అయింది. అవును, లెగాలి లెగండి. ఎవరి పని అది చేసుకోండి. తెల్లవారుజాము 10 కొక్కరొక్క. టైం 10 అయింది. నువ్వు ఎందుకు ఇక్కడ పడిపోతుంది? వాళ్ళు పాడేస్తావు కన్ఫామ్ గా. ప్రాబ్లం వచ్చు కదా. 10 అయింది. పోవాలి, మనం సినిమాకి వెళ్దాం. లేవండి. సుజాత గారు సినిమాకి టికెట్ బుక్ చేయండి కదా, సినిమాకి వెళ్ళాలి. శ్రవంతి గారు 10 గంటలు అయింది కదండి. ఈ రోజు క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి యెహోవా ఆజ్ఞల ప్రార్థనా మందిరంలో. వెళ్దాం రండి, వాకింగ్ స్టార్ట్ అయిపోయింది. దేవుని మందిరానికి వెళ్తున్నాం. అందరికి వందనాలమ్మా, బాగున్నారా? వందనాలు. ఈరోజు చక్కగా యెహోవా ఆజ్ఞల ప్రార్థన మినిస్ట్రీలో క్రిస్మస్ కార్యక్రమం ప్రభు మహాకృప జరిగింది. వాక్యం ఏమంటుందంటే, మనం ఎప్పుడు కూడా దేవుడితో నడిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చాలా సూపర్ ఉంది కదా. అసలు హీరో చూడు ఎంత ఫైట్ చేశారు. ఎంత బాగుందా? అవును కదా, సూపర్ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాం మనం. అవును, చాలా బాగున్నాయి. భలే ఎంజాయ్ చేస్తాం కదా. మనం రోజు ఇలాగే ఎంజాయ్ చేద్దాం. ఎస్తేర్ గారు ఈ రోజు తండ్రి మాట్లాడారు కదా, మనం దేవునితో సహవాసం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో. ఎంతో మంచి వాక్యం ఉన్నాం కదండి. మన జీవితాలు మారడానికి ఈరోజు మంచి గొప్ప అవకాశం కదండి. దేవునికే వందనాలు. ఆమేన్. టైం 3 అయింది కదా, మనం ఇప్పుడు ఇది ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఫోన్ చేద్దాం. నాకు ప్రాన్స్ బిర్యానీ కావాలి సుజాత. KFC కావాలి. చికెన్ బిర్యానీ కావాలి. ఓకే, సరే ఫోన్ చేద్దాం.
ఫోన్ చేసాం కదా, రెస్ట్ తీసుకుందాం. సిస్టర్ గారు, సుజాత గారు, ప్రశాంతి గారు, మనం తెలుసుకున్న దేవుని వాక్యాన్ని మరి యెహోవా ఉజ్వల ప్రార్థనా మందిరంలో ఎన్నో మన అద్భుతాలను చూశాం కదండి. మరి చాలా మంది లోకంలో పాపంలో పడిపోతున్నారు కదా, వాళ్ళందరికీ మనం సువార్త ప్రకటిద్దామండి. వెళ్దామండి సువార్త చేయడానికి. మనం పప్పుకెళ్ళాలి కదా, లేవండి తొందరగా. అయ్యో, ఇప్పుడు ఎలాగా పబ్బకి వెళ్ళాలంటే డబ్బులు లేవు. అయ్యో ఎలాగా, మనం డబ్బులు అన్నిటికి ఖర్చు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, నాన్న జేబులో డబ్బులు కొట్టేద్దామా? ఓ కొట్టేద్దాం రండి. నేను కూడా బ్యాగ్ లో ఉన్నాయేమో చూస్తాను. సరే తొందరగా చూడండి, మనకి లేట్ అయిపోతుంది. తొందరగా సరే పప్పుకెళ్దారండి. సుజాత గారు పప్పుకెళ్దారండి. ఉంటే పాపని తీసుకొని వస్తాను. సరే. పాపకు చాలా విపరీతంగా జ్వరంగా ఉంది. జ్వరం తర్వాత తీసుకొచ్చిరండి సుజాత గారు. ఎప్పుడు మీతో పాటు సినిమాలు పిల్లలు తర్వాత తీసుకొచ్చిరండి ప్లీజ్ అండి. ఎప్పుడు సినిమాలు శుద్ధాలని చెప్పి పిల్లలు పట్టించుకోవడమే మానేసి అనారోగ్యం పాలు చేశారు. ఇంకెప్పటికైనా మనం మారమాసులు ఇప్పటికే డబ్బులు లేకుండా అన్ని మనం కూడా ఒకసారి ఆలోచిస్తాం. అయ్యో, ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి? రేపు నేను ఎలా బ్రతకగలను? అయ్యో, నా జీవితం ఇంతేనా? అయ్యయ్యో. డబ్బు లేక మొత్తం వృధా చేసేస్తాం మనం. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? అయ్యో, నా చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, నేను వ్యర్థంగా ఎంతో లోకంలో ఉండి నా డబ్బులన్నీ వేస్ట్ చేసి కుటుంబాన్ని కూడా చల్లచిత్ర కింద చేసుకున్నాను. నా జీవితం కూడా నాశనం అయిపోయింది. అయ్యో, నేను ఇంకెందుకు బ్రతకడం? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎవరండి? ఎవరు కావాలండి మీకు? మేము యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరం నుంచి వచ్చామండి సువార్త ప్రకటించడానికి. చెప్పండి. రేపు పొద్దున్న యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరం కార్యక్రమంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి. దానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామండి. మేము ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తామండి. రేపు రండి, ఇప్పుడు అన్నారండి, ఇప్పుడు రామండి. అవి కాదండి, నేను చెప్పే మాట ఒకసారి ఆలకించండి. లేదండి, మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలండి, మాకు టైం లేదండి. కాదండి, దయచేసి నా మాట ఆలకించండి. లేదండి, మీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తాం. వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. కాదండి, సిస్టర్ గారు, సుజాత గారు అంటున్నారు కదా. సిస్టర్ గారు, ప్రైజ్లాడండి. మేము యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరం నుంచి వచ్చామండి. మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆ స్థలంలో దేవుడు చేస్తున్నారండి. మరి అక్కడ దైవజనులు యెహోషువ గారి ద్వారా దేవుడి మాట మనకు దొరుకుతుందండి. ఎన్నో స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు, మరి ఎన్నో జీవితాలు మారుతున్నాయండి యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరంలో. దయచేసి ఒక్కసారి రండి. రేపు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. డబ్బులన్నీ ఉపయోగించేసి డబ్బులు లేకుండా అయిపోయినాయి. దేవుడు ఈ రోజులో వచ్చాడు, మనం ప్రార్థన చేయించుకుందామా? సరే, మన సహోదరులు కూడా అడుగుదాం ఏమంటారో. మాలాంటి దేవుడు మందిరానికి రానిస్తాడండి. యేసయ్యకి అందరూ సమానమేనండి. ఎంత ఘోర పాపినైనా యేసయ్య అందరినీ క్షమిస్తారు, ఆయన సన్నిధికి రానిస్తారు. వెళ్దాం అందరూ మందిరానికి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలు. బాగున్నారు, దేవుడికి మహిమ కలిగిన గాక. అందరూ మోకరిద్దాం. ఈరోజు యెహోవా అగ్నిజల ప్రార్థన మినిస్ట్రీ క్రిస్మస్ ఆరాధన ద్వారా
ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమించబోతున్నాడు. మీరు గర్వం అలాంటి వారిని కూడా ప్రభువా ఈ సన్నిధికి రాణించాలా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఆయన మార్చుకుంటున్నారు. దేవుడు ప్రతి మనిషికి తోడుగా ఉండబోతున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించను గాక. జాతర రండి. ఎలా ఉందండి? విన్నారు కదా దేవుడి మాటలు. తిరిగి వెళ్దాం. రాత్రి గడుస్తుండగా, మధ్యరాత్రి సమయం అవుతుండగా, తెల్లవారు 3 గంటల సమయాన్ని కొక్కురొక్కో అయ్యో లేదండి, 3 గంటలు అయిపోయింది కదా, ప్రార్థన చేసుకుందాం. దేవానికి మహోన్నతుడ సర్వాధికారి నీకు స్తోత్రం యేసయ్యా. దేవా నీవంటే ఏమిటో తెలియకుండా తండ్రి, దేవమైన దేవుడు ఉన్నావని తెలియకుండా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, నా బిడ్డతో నేను ఎంతో వేదన పడుతున్నప్పుడు, డబ్బులు లేని సమయంలో యెహోవా అగ్నిజ్వాల ప్రేయర్ మినిస్టర్ నుంచి కొంతమంది సహోదరులను పంపించి నాయనా నీ ప్రార్థన చేయగా తండ్రి నీ అద్భుత కార్యం జరిగించి నా బిడ్డకు స్వస్థతనిచ్చావు. పాపంలో ఉన్న మమ్మల్ని నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నా ఈ చిన్ని ప్రార్థన నీ పాద చెంతకు చేర్చుకోమని, అలాగే ఇంకా ఈ లోకంలో పాపంలో మిగిలిపోయిన వారందరినీ నీ మందిరానికి చేర్చుకొని రక్షించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు చేసిన ప్రార్థన విన్నాను. ఇదిగో సకల దేవుని చేత ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడబోతున్నారు. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ప్రార్థనకు ఆసక్తి లేకుండా సినిమాకి కబుర్కి వెళ్ళవ చాలా మంది జీవనం తెలుసుకున్నాం కదా. ఈయన నుంచి దేవుడు ఆరాధించారు. మంచిది. చివర మెగా యూత్ సాంగ్